హైకోర్టు పిటిషన్ల జోరు. హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్న స్టే ఇవ్వలేం. స్టే లేదు, విచారణ 8 వారాలకు వాయిదా. బీసీలకు కావాలని రిజర్వేషన్లు తగ్గించారు. హైకోర్టును ఆశ్రయించిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరేంద్ర గౌడ్. ఒకసారి నరేంద్ర గౌడ్ గౌడ్తో మాట్లాడదాం మనం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు వాతావరణం వేడెక్కుతుంది. సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే డిసెంబర్ 11న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టు ఎదురు చేరింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ ప్రజలకు కావాలని రిజర్వేషన్ తగ్గించారని ఆరోపిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు మేకపోతులు నరేంద్ర గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నమస్తే అండి, లైవ్లో ఉన్నాం. ఈ హైకోర్టులో పిటిషన్ వేశారు కదా నిన్న మీరు, దీని గురించి విచారణకు రేపు వస్తుంది. మన వాదన ఏంటంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. కానీ మనకు రావాల్సిన బీసీలకు రావాల్సిన 24% రిజర్వేషన్ ని అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అది 17-16కే వస్తుంది. అవును, ఇది అన్యాయం కదా. మరి అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి? కోర్టుకే చెప్పుకోవాలి కదా. అందుకనే పోయి కోర్టుకు చెప్పుకున్నాము. నిన్న నెంబరింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ రోజు విచారణ ఉండే. ఓకే, ఇది చీఫ్ జస్టిస్ గారు చేయాలి, సీజే గారు చేయాల్సిన కేసు కాబట్టి అది రేపటికి అయింది. మళ్ళీ టైం ఇచ్చారు. ఇప్పుడు కనీసము 24% చట్టబద్ధంగా రావాల్సింది బీసీలకు. ఆ 24% కూడా ఇవ్వకుండా 17%, 16% అంటే దగ్గర 9-10% తగ్గుతుంది. 7-8% తగ్గిపోతుంది కదా. అవునవును. మరి 7% రిజర్వేషన్లు చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు తగ్గటం వల్ల వేలాది మంది నష్టపోతారు. అంటే స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తించవు, ఆ ప్రాంతంలో ఎంతమంది జనం ఉంటారో అంతమంది దాన్ని బట్టి అక్కడ రిజర్వేషన్ వస్తుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది కదా. లేదు, అది కాదు. ఇప్పుడు వాళ్ళు మండల్ యూనిట్ గా తీసుకున్నా, గ్రామంగా యూనిట్ గా తీసుకున్నా చట్టబద్ధమైన రిజర్వేషన్లు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఓకే, అట్లా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్లు పంచాయతీరాజ్ లో వర్తించవు అన్నప్పుడు 42% ప్రభుత్వం ఇచ్చింది వర్తించాలిగా. మరి రిజర్వేషన్లతో సంబంధం లేదనుకున్నప్పుడు 42% ప్రభుత్వం బిల్ పాస్ చేసినప్పుడు కోర్టు ఎందుకు అడ్డుకుంది? కోర్టుకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ఇప్పుడు రిజర్వేషన్లు వర్తిస్తాయా వర్తించవా అనే అంశం కోర్టు పరిధిలో ఉంది. మరి కోర్టు ఎందుకు అలా చేసుకుంది? అప్పుడు అంటే 50% అన్యాయం చేసిరు. అంటే కోర్టు కలగ చేసుకుంది 50% దాటుతుంది అని కదా. దాటుతుందని కలగ చేసుకుంది. అవును, దాటొద్దు అని చెప్పినప్పుడు రావాల్సిన వాటా అయితే కరెక్ట్ గా ఇవ్వాలనే కదా అని అర్థం అంటున్నా. అవునవును. ఇప్పుడు దాటొద్దు, ఓకే. కోర్టు వారి తీర్పుని కోర్టు వారు చెప్పిందని మనం అందరం శిరసావహిస్తున్నాం. ప్రజలుగా 2 లక్షల మంది ఫాలో అవుతాం న్యాయ వ్యవస్థని. అవును. మరి ఈ రోజు వీళ్లకు చట్ట ప్రకారము ధర్మబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ అయితే ఇప్పించే బాధ్యత కూడా కోర్టే తీసుకోవాలి కదండి. అవునవును. ఇప్పుడు వద్దని చెప్పిన కోర్టే నీ వాటా ఏదో నీకు ఇప్పించే బాధ్యత కూడా కోర్టుకే ఉంటుంది కదా. అవును, అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మొన్న ఇలాంటి సందర్భంలోనే కోర్టు మేమే ఎలక్షన్స్ పెట్టమని చెప్పాము, మేము స్టే ఇవ్వలేము అని చెప్పారు. పైగా ఈ దశలో ఎన్నికల్లో కలగజేసుకోలేము అని కూడా చెప్పారు. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ కూడా అంతా అయిపోయింది. బహుశా రేపే మనం ఏమంటున్నాం అంటే ఎలక్షన్ ఆపమని చెప్పట్లేదు. మనం ఈ ఎలక్షన్ లో రిజర్వేషన్ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాం. ఓకే, దాన్ని న్యాయం చేయమని చెప్తున్నాం. ఓకే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఆపండి, ఎలక్షన్ అడ్డుకోండి, అది కాదు మన వాదన. మనం వాదన ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుందండి, మీరు చెప్పిన ప్రకారం నడుచుకోవట్లేదు, జిల్లా కలెక్టర్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా నోటిఫికేషన్ ఇస్తుంది, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు, మీరు కలగజేసుకోండి అని చెప్తున్నాం వ్యవస్థని, అధికారం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంచాయతీరాజ్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా చట్టబద్ధంగా ఇచ్చారో బీసీలకు కూడా ఇవ్వాలి కదా. వీళ్ళకి ఎందుకు దొరుకుతాయండి? ఎవరికి దగ్గర రిజర్వేషన్? అంటే బీసీల మీద ఈ ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి, అధికారులు కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం కన్సర్న్ లేకుండా అధికారులు చేయరు. ఈ దొడ్డిదారిన వీళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, వీళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కువ కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు కాబట్టి దాన్ని మేము కోర్టుకు విన్నవించుకుంటాం. అయితే చాలా సంఘాలు, అంటే ఇప్పుడు బీసీ ఎస్టీ జేఏసీ జాక్ ఒకటి ఉంది, అదొక జేఏసీ ఉంది, చాలా సంఘాలు పోరాడుతున్నాయి కదా. మరి ఆ సంఘాలు ఎవరు ఈ అంశం పైన పెద్దగా పోరాటం చేసినట్టు కనపడట్లేదు. అంటే మనము నిన్నటి వరకు మనం అందరం కూడా పోరాటం ఏంటంటే 42% కావాలని. అవునవును.
42%, అబోవ్ 42%. అసలు యాక్చువల్లీ ఈ రాష్ట్రంలో మన జరిగిన కులగణన కూడా తడకగా జరిగింది. అవునవును. మనం ఏం కోరుకుంటున్నాము, ఓన్లీ బీసీలే 57%, 60% ఉన్నారు ఇక్కడ. ముస్లింతో సంబంధం లేకుండా అవును. మినిమం మాకు ఒక 50 మన మండల్ కమిషన్ లోనే 52% ఓన్లీ బీసీలు చూపించారు. దగ్గర కదా, ఆ తర్వాత జనాభా పెరిగింది కదా మండల్ కమిషన్ ఇప్పటికి. కాబట్టి మాకు ధర్మబద్ధంగా మాకు 50% మినిమం రావాలి, మినిమం 50% రావాలి. సరే పోనీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి, సిడబ్ల్యూసి తీర్మానాలు చేసి మేము 42% ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. దేశంలో రిజర్వేషన్లు 50% క్యాప్లు ఎత్తేస్తాము, 75% తీసుకెళ్తామని ఎన్నో మాటలు చెప్పారు. అవును. సరే, దాన్ని మనం అందరం కూడా గౌరవించినాము. బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకున్నారు బీసీలు. సరే, బీజేపీ కంటే భిన్నంగా వాళ్ళు ఒక ప్రధానమంత్రి పోస్టే ఇచ్చారు. మేము విద్యారంగంలో రిజర్వేషన్లు పెంచుతాం, ఉద్యోగ రంగంలో పెంచుతాం, ఆ స్థానిక ఎన్నికలలో కూడా పెంచుతాం అని చెప్పినప్పుడు నమ్మినాం. పోతే ఆర్థికంగా కూడా వీళ్ళకు సపరేట్ గా సప్లాన్ లాంటివి తీసుకొచ్చి వీళ్ళని అభివృద్ధి చేసే దిశగా తీసుకుంటామని వాళ్ళు మేనిఫెస్టో చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్, అనేక అంశాలు ఉన్నాయి అందులో. అయితే మనం కోరుకున్నది ఏంటిది అంటే, సరే వీళ్ళు వాళ్ళకంటే కాస్త భిన్నంగా ప్రోగ్రెసివ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉండాలని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాం. కానీ ఈ రోజు పార్టీ పరంగా 42 ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు. తర్వాత సరే మీరు 42 ఇవ్వలేదు, పోనీ కోర్టు చెప్పిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయితే వీళ్ళకి 24% రావాలి, అది కూడా ఫాలో కావట్లేదు, ఒక 7-8% తగ్గుతుంది. ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? మేము రోడ్ల మీద ఎంత మొత్తుకున్నా మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, వినిపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏ కోర్టు అయితే 50% దాటుతున్నదో అదే కోర్టు దగ్గరికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాం, బతిమాలుకుంటున్నాం. అయ్యా, ఇది కూడా తగ్గుతుంది, నోటికాడి ముద్ద గుంజేసుకుంటున్నారు. సరే పోనీ నువ్వు అరముద్ద పెట్టమను, అది కూడా గుంజేసుకుంటున్నావు. ముద్ద తినటానికి వీళ్ళ అవకాశం ఉన్నప్పుడు కొంచెమన్నా పెట్టండి అని మీరు కొంచెం కూడా పెట్టట్లేదు ఈ పాలకులు అని చెప్తున్నారు. రైట్ అండి, రైట్. రేపు ఒకసారి విచారణ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అది అంటే ఈ అంశం మనం అందరికన్నా ముందే లేవనెత్తాము. యాక్చువల్లీ ఆదాబ్ హైదరాబాద్ ద్వారా ఈ ఏదైతే బీసీలకి అన్యాయం జరుగుతుంది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకి పోంగా మిగతాది ఏదైతే రావాల్సి ఉందో అది బీసీలకి రావటం లేదు అనేది అందరికన్నా ముందే మనం ఈ అంశాన్ని లేవనెత్తాము. కానీ మేము మొత్తం లీడ్ చేస్తున్నాం, మేము తీసుకెళ్తున్నాం, మేమే బీసీలకి పితామహులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రం ఈ అంశం గురించి పెద్దగా మాట్లాడలేదు. ఈరోజు దీని గురించి మాట్లాడారు. ఖచ్చితంగా అక్కడికి మన బెంచ్ పైకి కూడా వెళ్ళింది, విచారణ జరుగుతుంది. కనీసం ఈ ద్వారా అంటే ఈయన ద్వారా మనకి బీసీలకి కొంత న్యాయం జరిగిద్దేమో చూద్దాం. వరుసగా పిటిషన్లు బండి ఇప్పుడు నరేంద్ర గౌడ్ గారి పిటిషన్ ఆయనది రేపు విచారణ జరగబోతుందంట. ఆ ద్వారా కనీసం బీసీలకి 42% ఇవ్వలేకపోయాము. కనీసం వాళ్ళకి అంతకుముందు గత ఎన్నికల్లో 23% అమలైంది కొన్ని ప్రాంతాల్లో, ఆ 23% కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ మహబూబాబాద్, నాగర్ కర్నూలు ఇట్లాంటి జిల్లాల్లో అయితే కేవలం 12%, 13% అమలు అవుతూ ఉంది. ఈ అంశాన్ని మేము అందరికన్నా ముందే తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కానీ ఈ పెద్ద పెద్ద మేధావులుగా చెప్పుకునేవాళ్ళు దీన్ని పక్కదో పట్టించారు. ఇప్పటికైనా కనీసం బీసీలకి వాళ్ళకి ఉన్నదంతా రాకపోయినా కనీసం ఆయన చెప్పినట్టు ఫుల్ ముద్ద ఎలాగో పెడతలేదు, అరముద్దన్న తినే అవకాశం వస్తుందేమో చూడాలి. మరి కోర్టులు న్యాయం చేస్తాయని నమ్ముదాం మనం.